హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మోదకం రెసిపీ అండి. మనం ఈ మోదకంకు ఎలాంటి మోల్డ్ అనేది వాడకుండా అరటి ఆకుతో చేయబోతున్నామండి. తమిళ వారు దీన్ని ఇలై కొలకటే అని కూడా చెప్తారండి. రండి ఎలా చేస్తామనేది చూస్తాము. మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 1/2 కప్ అంతా తురిమిన కొబ్బరికాయ, అలానే 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసి దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసిన తర్వాత అండి, మనం దీంట్లో యాలకులు అలానే బెల్లం అనేది యాడ్ చేయాలి. చూడండి, మనకు ఇది కొబ్బరికాయ అనేది విడివిడిగా అయింది. ఇప్పుడు 2 యాలకులు సీడ్స్ అనేది వేస్తున్నానండి. దీంతోపాటు మనం 1/2 కప్ కొబ్బరికాయ అనేది తీసుకున్నాము. 1/4 కప్ అంతా బెల్లము, లేదా 1/4 కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 1/4 కప్పు కొంచెం ఎక్కువ బెల్లం అనేది యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు వేసి ఈ బెల్లం అలానే కొబ్బరికాయ వాటర్ అన్నీ బాగా కలిసి మనకు రావాలి. అప్పుడు వరకు దీన్ని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత పొయ్యిని కొద్దిగా మీడియం టు హైలో పెట్టేసి మనకు బెల్లము కొబ్బరికాయ అన్నీ దగ్గరకు వచ్చినట్టు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటరీగా ఉంది కదండి, ఈ బెల్లం అనేది చాలా దగ్గరికి రావాలి. అప్పుడు వరకు మనం కుక్ చేసుకున్నామంటే మనకు పూర్ణాలు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, బెల్లం అనేది బాగా ఉడికి మనకు దగ్గరకు వస్తుంది. ఈ స్టేజ్లో 1 చిటికెలంత ఉప్పు అనేది యాడ్ చేసి బాగా కలిపేసి పొయ్యిని ఆఫ్ చేసామంటే మనకు ఇక్కడ పూర్ణాలు అనేది రెడీ అయిపోతుందండి. ఈ పూర్ణం అన్నది ఆరుతున్న ఈ సమయంలో మనం పిండి అనేది రెడీ చేసుకుంటాము. ఇది కంప్లీట్గా ఆరిపోవాలండి. అందుకని ఫస్ట్ మనము ఈ మోదకం చేస్తున్నప్పుడు ఇది చేసి ఆరడానికి వదలండి. బియ్యం పిండితో మనము ఇప్పుడు పూర్ణంకు ఔటర్ లేయర్ అనేది రెడీ చేయాలండి. దానికోసం 1/4 కప్ అంతా బియ్యం పిండి, 1 టీ స్పూన్ అంత నెయ్యి, 1 చిటికెలంత ఉప్పు అనేది ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఏ కప్పులో కొలత తీసుకున్నామో సేమ్ కప్పులో 1/4 కప్పు నీళ్ళు అనేది బాగా ఉడికించి వేడి మీద తీసుకోవాలండి. మనం తీసుకున్న 1/4 కప్పు పిండికి 1/4 కప్పు వేడి నీళ్ళు అనేది సరిపోతుంది. కానీ మనం కలుపుతున్నప్పుడు ఉండలు అనేది రాకుండా ఉండడానికి కోసం కొద్ది కొద్దిగా ఈ వేడి నీళ్ళు వేసి బాగా సాఫ్ట్ పిండి అనేది రెడీ చేసుకోవాలండి. ఈ పిండి కొద్దిగా స్టిక్కీగా ఉంటుందండి. ఇది మనకు కరెక్ట్ టెక్స్చర్ అనమాట. ఇప్పుడు మనకు పిండి రెడీగా ఉంది, అలానే పూర్ణం కూడా రెడీగా ఉందండి. మీరు పిండిని ఇలా చేత్తో తీసుకుంటే వెన్నెల్ని మనం తీసుకున్నట్టు చాలా సాఫ్ట్గా ఉండాలి. మనం ఎప్పుడైనా సరే అండి, మోదకం చేసడానికి వాడుతున్న బియ్యం పిండి అనేది చాలా ఫైన్ పౌడర్గా ఉండాలి. అలా లేదా అని అనుకున్నారంటే మీరు 2 లేదా 3 సారి దాన్ని జల్లించి తీసుకోండి. మనము ఇక్కడ ట్రెడిషనల్ మెథడ్లో చేయబోతున్నాం కాబట్టి దానికి కావాల్సినంత అరటి ఆకుని ఫస్ట్ మనము కట్ చేసి క్లీన్ చేసి తుడిచేసి తర్వాత మనకు కావాల్సినంత సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. మనం రెడీ చేసుకున్న పిండి నుంచి ఒక చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకొని అరటి ఆకులో వీలైనంత వరకు మనం సన్నగా మనం దాన్ని మెల్లగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనం చేతుల్ని నీళ్ళలో తడుపుకోండి మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి, మనము చాలా తిన్నుగా కాక చాలా మందంగా కాక మీడియంగా ఇలా స్ప్రెడ్ చేసామండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం నుంచి మనకు కావాల్సినంత సైజు పూర్ణం తీసుకొని ఈ పిండి మధ్యలో ఇలా పెట్టేసి దాన్ని కూడా లైట్గా ఇలా ఒత్తేసి ఈ చుట్టూరా మనం లైట్గా వాటర్లో మనం ఫింగర్ని డిప్ చేసి ఒకసారి ఇలా పెట్టేసి తర్వాత మీరు ఫోల్డ్ చేసుకోవడమే అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం దీన్ని స్టీమ్ కుక్ అనేది చేయబోతున్నాం. చూడండి, ఈ విధంగా మెల్లగా మీరు ఫోల్డ్ చేసుకోవాలి. మనకు పిండి అనేది కరెక్ట్గా మనం రెడీ చేసి ఉన్నామంటే మనం ఇలా ఫోల్డ్ చేసి బనానా ఆకుని ఇలా తీసినప్పుడు మనకు సూపర్గా వస్తుంది అండి. అంతే, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి మన దగ్గర ఉన్న మిగతా పిండి పూర్ణాలతో అన్నిటినీ రెడీ చేసుకోవాలండి. మనం తీసుకున్న కొలతకు 6 మోదకాలు వచ్చిందండి. ఇప్పుడు ఇవి 6ని మనము స్టీమ్ కుక్ చేసుకోవాలి. దానికోసం ఒక చిన్న ఇడ్లీ పాత్రలో నీళ్ళు అనేది వేసి బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ 6 మోదకాలని వేసేసి కరెక్ట్గా 10 నిమిషం ఉడకబెట్టి తీసుకున్నామంటే మనకు సూపర్గా అరటి ఆకుతో చేసిన మోదకం అనేది రెడీ అయిపోతుంది.
ఇలా పెట్టేసి మూత పెట్టేసి పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషం పాటు వదిలేయండి. 10 నిమిషం తర్వాత అండి మూత తీసి చూసామంటే మనకు సూపర్గా ఈ స్వీట్ మోదకం అనేది ట్రెడిషనల్ వేలో రెడీ అయిపోయింది. అరటి ఆకులో కుక్ చేస్తున్నాం కాబట్టి ఈ మోదకంలో ఆ అరటి ఆకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా మనం ఇది రెడీ చేసుకున్నాము. రండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్వీట్ మోదకంని దేవుడికి ప్రసాదంగా పెట్టేస్తామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న స్టఫింగ్ని మీరు మార్చుకొని ఎన్ని రకాలైనా మీరు చేయొచ్చండి. అంతే, చాలా సింపుల్గా మనకు ఇక్కడ ఈ ట్రెడిషనల్ వేలో చేస్తున్న మోదకం అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఓపెన్ చేసి చూస్తే మనకు చాలా మెత్తగా అది ఉడికింది. సేమ్ టైంలో మనం పెట్టిన ఆ స్వీట్ కూడా ఆ పిండితో బాగా చెల్లయి దొరికిందండి. కట్ చేసి చూపిస్తాను చూడండి. కట్ చేస్తే ఎంత ఈజీగా కట్ అయిపోయింది చూడండి. అయితే మనం చేసిన ఈ స్వీట్ మోదకం అనేది చాలా పర్ఫెక్ట్ ఉడికిందనమాట. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ స్వీట్ మోదకంని ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ స్వీట్ మోదకం రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.